ఇక తెలంగాణలో బుల్డోజర్ పాలన నడుస్తోందన్నారు కేటీఆర్. పేదల ఇళ్లనే కూల్చడమే పనిగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. పేదల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కాంగ్రెస్ విస్మరించిందని, కట్టుకున్న ఇళ్లను కూల్చి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. అయితేనేమి, కొడంగల్లో లగచెర్లలో ఫార్మా విలేజ్ పేరిటైతేనేమి, అట్లాగే మీరు మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల ఇండ్లు, దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం అయితేనేమి, రామగుండంలో జరిగిన దాడి అయితేనేమి, అట్లాగే తాజా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 మంత్రులు వారి బినామీల పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. వేజల సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు, ఈ 3 బినామీల కోసమే మొన్న వెలుగుమట్లలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లో 3 మంత్రుల బినామీల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1000 మంది పేదవాళ్ళని మొన్న గూడు లేకుండా చేశారు. ఆ దారుణం జరగానే మేము మర్నాడు ఎక్కడున్నాం, వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది, ఇది దారుణం, ఒక గాజాలో వెలుగుమట్లలో మాకు కనబడుతున్నది అని చెప్పి ఆ రోజు పత్రికా మిత్రులతో చెప్పాను, అక్కడున్న ప్రజలతో కూడా చెప్పాను. ప్రభుత్వం చేసింది తప్పు అనేది ఆ రోజు ఘంటాపదంగా చెప్పాం. ఈరోజు నేను చెప్పింది 100% వాస్తవం అని తేలిపోయింది. ఎందుకు అంటే బాధితులకు పట్టాలు ఇస్తాము అని ప్రభుత్వమే ఒప్పుకొని ఇవాళ తన తప్పు తెలుసుకొని మరి సవరించుకునే దానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతుంది. హైడ్రా పేరిటైతేనేమి, మూసీ పేరిటైతేనేమి, కొడంగల్లో లగచెర్లలో ఫార్మా విలేజ్ పేరిటైతేనేమి, అట్లాగే